చర్మం ప్రాచీన కాలం నుండి స్పర్శ జ్ఞానం అన్ని జ్ఞానాల కంటే ఉన్నతమైనదిగా గుర్తించారు. శరీరంలో స్పర్శ జ్ఞానాన్ని కలిగించే భాగమే చర్మం. చర్మం నిర్మాణంలో భాగాలు: 1 వెంట్రుక, తైలగ్రంథి, ఈ 3వది రక్తనాళం, ఇది రక్తనాళం, స్వేద గ్రంథి, 4వది ఇది స్వేద గ్రంథి, 5 నాడి, ఇది నాడి, 5వది నాడి, 6 కొవ్వు కణాలు, ఇవి కొవ్వు కణాలు, 7 అంతఃచర్మం, ఇది అంతఃచర్మం, 8 బహిశ్చర్మం, ఇది బహిశ్చర్మం, 9 స్వేదరంధ్రం, ఇది స్వేదరంధ్రం. చర్మం నిర్మాణంలో మనకు 9 భాగాలు ఉన్నాయి. 1 వెంట్రుక, 2 తైలగ్రంథి, 3వది రక్తనాళం, 4 స్వేదగ్రంథి, 5 నాడి, 6 కొవ్వు కణాలు, 7 అంతఃచర్మం, 8 బహిశ్చర్మం, 9 స్వేదరంధ్రం. ఇది చర్మం నిర్మాణం భాగాలు. నెక్స్ట్ మన చర్మం స్పర్శని కలిగించే జ్ఞానేంద్రియం. అది స్పర్శగ్రాహకాలను కలిగి ఉంటుంది. చర్మంలో బహిశ్చర్మం, అంతఃచర్మం అనే 2 ముఖ్యమైన పొరలు ఉన్నాయి. మన చర్మం స్పర్శని కలిగించే జ్ఞానేంద్రియం, అది స్పర్శగ్రాహకాలను కలిగి ఉంటుంది. చర్మంలో బహిశ్చర్మం, అంతఃచర్మం అనే 2 ముఖ్యమైన పొరలు ఉన్నాయి. బహిశ్చర్మం రక్షణను కలిగించే పొర. ఇది స్వేదరంధ్రాలను మరియు రోమాలను కలిగి ఉంటుంది. ఇది 3 పొరల్ని కలిగి ఉంటుంది. అవి నిర్జీవ కణాలను కలిగి ఉండే వెలుపలి కార్నియం పొర, జీవకణాలని కలిగి మధ్యలో ఉండే గ్రాన్యులార్ పొర, స్థిరంగా విభజనలు చెందుతూ ఉండే మాల్పీజియన్ పొర. అవి నిర్జీవ కణాలను కలిగి ఉండే వెలుపలి కార్నియం పొర, జీవకణాలను కలిగి ఉండే మధ్యలో ఉండే గ్రాన్యులార్ పొర, స్థిరంగా విభజనలు చెందుతూ ఉండే మాల్పీజియన్ పొర. బహిశ్చర్మం కింద అంతఃచర్మం ఉంటుంది. ఇది స్థితిస్థాపక సంయోజక కణజాలంతో తయారవుతుంది. దీనిలో స్వేదగ్రంథులు, తైలగ్రంథులు, రోమపుటికలు, రక్తనాళాలు, కొవ్వులు ఉంటాయి. చర్మం స్పర్శ జ్ఞానం. మన శరీరంలో అన్నింటికంటే వెలుపల ఉండే పొడి చర్మం. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. కొన్ని వ్యర్థ పదార్థాలను చెమట రూపంలో విసర్జిస్తుంది. చర్మం స్పర్శ జ్ఞానేంద్రియం. స్పర్శగ్రాహకాలు స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తాయి. అన్ని అవయవాల కంటే పెద్దది చర్మం. మన శరీరానికి ప్రాథమిక రక్షణ చర్మమే. ఇది చర్మం గురించి. ప్రతి ఒక్కరూ మన వీడియోస్ లైక్ చేయండి. మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.